అక్షరమణమాల వివరణ. తిరువన్నామలై పట్టణంలో ఆహారాన్ని యాచించడం కోసం రమణ మహర్షి భక్తులు వెళ్ళేవారు. తాము రమణ మహర్షి శిష్యులుగా గుర్తింపు పొందుటకు ఈ పాట పాడుతూ యాచన చేద్దామని పద్యాలు వ్రాయమని రమణ మహర్షిని ప్రార్థించారు. వారు అభ్యర్థనపై భగవాన్ రమణులు ఈ అరుణాచలమణిమాల వ్రాసారు. తనను వధువుగా, శివుని వరుణిగా ఇందులో రమణులు భావించారు. అక్షర అనేది సంస్కృత పదం. ఇది నాశనం చేయలేని అక్షరం. తమిళ భాషలో మణ అంటే వివాహం, మాలై అంటే దండ. వధువు రమణ మహర్షి, వరుడు అరుణాచలేశ్వరుడు అంటే అక్షరమణమాలై. అంటే ఇక్కడ రమణ మహర్షి చేత వ్రాయబడిన వివాహ లేఖ అలంకరణ. ఇంకొక రకంగా అక్షరమణమాల అంటే సువాసన గల దండ అని అర్థం కూడా వస్తుంది. అరుణాచలం అనేది సాధారణ జీవికి ఒక కొండ. భగవాన్ రమణుల అనుభవం మాత్రం భిన్నం. కరుణా సముద్రుడైన శివుడు ఘనీభవించిన కొండ అయి నిలిచి ఉన్నాడన్న అనుభూతి వారిది. తనకు అరుణాచలానికి తేడా ఏమీ లేదన్న ఆభేద అద్వైత స్థితి. అద్వైత స్థితిలో అరుణాచలాన్ని రమణులు సంబోధించిన పరమాద్భుత కవితా వైఖరి ఆపాదమధురం. మణమాల అంటే కళ్యాణమాల. అది నాశమెరుగని పసివాడని జీవాత్మ పరమాత్మ బంధమైతే అక్షరమణమాల. ఇదొక దివ్య సాధన మార్గం. ద్వైతంతో ప్రారంభమై అద్వైతంగా ముగిసే అందమైన భావగీతం. లోతుగా అధ్యయనం చేసి అనుభూతి చెందగలిగితే అక్షరమణమాల సుషుమ్నా గీతం. అహం నశిస్తే తప్ప సోహం స్థితికి లభించదని చెప్పే సాధనా గీతం. రమణులు సలౌక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్య స్థితులను ఆవిష్కరించే రమణీయ హృదయగానాన్ని విందాం అని పెద్దలు ఈ అక్షరమణమాల నేపథ్యాన్ని పలికారు. ఇందులో 108 చరణాలు ఉంటాయి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు మరుణాచల. అళగు సుందరముల వలె చేరి నినూని ఉందమ భిన్నమై అరుణాచల. లోదూరిలాగినిలో గుహను చేరగా అనుసరించి తేముకో అరుణాచల. ఎవరికిగా నన్ను ఏలితి విడచిన అఖిలము నిందించు అరుణాచల. ఈ నింద తప్పు నిన్నేటికి దలపించి టిక్క విడువారెవరు అరుణాచల. కనిన జనని కన్న గణదయదాయక ఇదయానుగ్రహం అరుణాచల. నిన్నే మార్చియరు గనిక ఎల్లము పైని ఉరుదిగా నుండుమా అరుణాచల. ఊరూరు తిరగక ఉల్లమనినుగన. అణగని ద్యుతి జూపు మరుణాచల.